Hello everyone, welcome to today's lesson on punctuation and capitalization. So today we are going to learn about grammar since we learned about AI in our last video. So these are essential tools for making your writing clear and organized and professional. Whether you are writing a story or an essay or a text using proper punctuation and capitalization ensures your message is easy to understand. So let's get started. So our first section is మన ఫస్ట్ సెక్షన్ చూసుకుంటే పంక్చుయేషన్ అనమాట. అంటే పంక్చుయేషన్ మార్క్స్ ఆర్ సింబల్స్ దట్ హెల్ప్ ఆర్గనైజ్ అండ్ స్ట్రక్చర్ సెంటెన్సెస్. అంటే ఒక పంక్చుయేషన్ మార్క్స్ అనేవి ఒక సెంటెన్స్ని ఆర్గనైజ్ చేయడానికి ఇంకా వాటిని కోర్చడానికి ఉపయోగపడేదాన్నే పంక్చుయేషన్ మార్క్స్ అని అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ లుక్ ఎట్ సమ్ ఆఫ్ ద కామన్ వన్స్. ఫస్ట్ మనం చూసుకుంటే పీరియడ్ అంటే ఫుల్ స్టాప్ అనమాట. యూస్ టు ఎండ్ ఏ సెంటెన్స్ ఆర్ ఆఫ్టర్ అబ్రివేషన్స్. అంటే అబ్రివేషన్స్ అంటే మీకు తెలుసు కదా, అంటే షార్ట్ ఫామ్ లో ఉండేవి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఐఏఎస్, ఐపీఎస్, ఇందులో మనకి I.P.ES అని ఉంటుంది. అంటే ఇవి అన్ని ఈ ఫుల్ స్టాప్స్ అన్ని మనం ఇక్కడ వాడతాం అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూసుకుంటే ఇంకా మీరు తెలిసింది సెంటెన్స్ ఎండ్ లో కూడా ఈ ఫుల్ స్టాప్ ని వాడుతూ ఉంటారు. ఎందుకంటే ఈ సెంటెన్స్ కంప్లీట్ అయిందని చెప్పడానికి ఈ ఫుల్ స్టాప్ అనేది ఒక సిగ్నల్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఈజ్ ఎ సెంటెన్స్, ఇందులో మనకి లాస్ట్ లో ఒక ఫుల్ స్టాప్ కనబడుతుంది అండ్ ఎందుకంటే ఈ సెంటెన్స్ అనేది కంప్లీట్ అయింది కాబట్టి. సో మీరు నెక్స్ట్ చూసుకుంటే డాక్టర్ స్మిత్ ఈజ్ ఎ గ్రేట్ డాక్టర్. ఫస్ట్ మనకి అబ్రివేషన్స్ అంటే షార్ట్ ఫామ్. ఫర్ ఎగ్జాంపుల్ డాక్టర్, దీని పక్కన మనకి ఫుల్ స్టాప్ అనేది కనబడుతుంది. ఇంకా ఈ సెంటెన్స్ లాస్ట్ లో కూడా మనకి ఫుల్ స్టాప్ అనేది కూడా కనబడుతుంది కాబట్టి మనం ఫుల్ స్టాప్ ఎలా పనిచేస్తుందో తెలుసుకోగలిగాం. నెక్స్ట్ పంక్చుయేషన్ మార్క్ చూసుకుంటే కామా అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఏం చేస్తుందంటే యూజ్ ఇట్ టు సెపరేట్ ఎలిమెంట్స్ ఇన్ సెంటెన్స్. అంటే ఒక సెంటెన్స్ లోని భాగాల్ని వేరు చేసే దాన్నే కామా అని అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఐ బాట్ యాపిల్స్ అండ్ బనానాస్ అండ్ ఆరెంజెస్. ఇందులో మనకి లాట్ ఆఫ్ ఐటమ్స్ కనబడుతున్నాయి. సో మనం వీటన్నిటిని పక్కన పెట్టే బదులు కామా పెడితే అవన్నీ ఒక్కొక్క ఎలిమెంట్ అని ఒక యూనిట్ అని తెలుస్తూ ఉంటుంది. ఇంకా మనం లాస్ట్ ఎలిమెంట్కి వచ్చేసరికి కామా వాడడం, ఎందుకంటే లాట్ ఆఫ్ రిపిటేషన్ అనేది జరుగుతూ ఉంటుంది. సో దానికోసం మనం ఎండ్ అనేది వాడతాం. జస్ట్ మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే లాస్ట్ ఎగ్జాంపుల్ ముందు ఎండ్ అనేది యాడ్ చేయండి. ఇంకా నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూసుకుంటే మీరు ఆఫ్టర్ ద రెయిన్ స్టాప్డ్ వి వెంట్ అవుట్ సైడ్. ఇందులో మనకి ఆఫ్టర్ ద రెయిన్ స్టాప్డ్ అంటే ఎప్పుడైతే వర్షం ఆగిందో మేము బయటికి వెళ్ళాం. ఇందులో మనకి రెండు సెంటెన్సెస్ కనబడుతున్నాయి. సో ఈ రెండు సెంటెన్సెస్ ని సెపరేట్ చేయడానికి ఈ కామా వాడారు. ఇందులో మనకి తెలుస్తుందేమనగా ఒక కామా అనేది సెపరేట్ చేయడానికి మాత్రమే యూస్ అవుతుంది. సో మీరు ఎక్కడ పడితే అక్కడ వాడడానికి ఇది అవ్వదన్నమాట. నెక్స్ట్ పంక్చుయేషన్ మార్క్ వచ్చేసి క్వశ్చన్ మార్క్ అనమాట. ఇది మనకు తెలిసిందే, ఏదైనా క్వశ్చన్ ఇండికేట్ చేసేటప్పుడు మనం క్వశ్చన్ మార్క్ ని యూస్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ వాట్ ఈస్ యువర్ నేమ్. వాట్ ఈస్ యువర్ నేమ్ అనేది ఒక క్వశ్చన్ అనమాట, లేకపోతే ఒక ఇంట్రోగేటివ్ సెంటెన్స్ లోకి వస్తుంది అనమాట. అందుకే మనం క్వశ్చన్ మార్క్ అనేది వాడాం. లేకపోతే ఈ వాట్ ఈస్ నేమ్ అనేది కొంతమంది కన్ఫ్యూజ్ అవుతారు, ఎందుకంటే ఇది క్వశ్చనా లేకపోతే ఏమైనా సెంటెన్స్ రాశారా అని. సో మీరు జస్ట్ ఎప్పుడైనా క్వశ్చన్ రాయాలనుకుంటే క్వశ్చన్ మార్క్ అనే పంక్చుయేషన్ మార్క్ ని లాస్ట్ లో మెన్షన్ చేయడం అనేది చాలా నెసరీ, లేకపోతే ఆ ఒక సెంటెన్స్ కి వాల్యూ అనేది ఉండదు. సో మన నెక్స్ట్ పంక్చుయేషన్ మార్క్ వచ్చేసి ఎక్స్క్లమేషన్ మార్క్ అనమాట. అంటే ఇది యూజ్ టు ఎక్స్ప్రెస్ స్ట్రాంగ్ ఎమోషన్ ఆర్ ఎక్సైట్మెంట్. అంటే ఏమైనా స్ట్రాంగ్ ఫీలింగ్స్ లేకపోతే హార్ష్ ఫీలింగ్స్, అంటే ఎక్కువ ఎగ్జాజరేట్ అవ్వడం లేకపోతే ఉత్సాహపడడం ఉండే ఎమోషన్స్ అన్నిటికీ ఈ ఎక్స్క్లమేషన్ మార్క్ అనేది వాడుతుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ వావ్ దట్ వాజ్ అమేజింగ్. ఇందులో మనకి వావ్ అనేది చాలా ఎగ్జాజరేటింగ్ గా ఇంకా ఎక్సైట్మెంట్ తో ఉన్న పదంగా తెలుసుకోవచ్చు మనం, ఎందుకంటే అది పేరులోనే వావ్ అని తెలుస్తుంది కాబట్టి దాని పక్కన ఎక్స్క్లమేషన్ మార్క్ అనేది పెట్టారు. సో మనం నెక్స్ట్ టైప్ ఆఫ్ పంక్చుయేషన్ మార్క్స్ వచ్చేసి కొటేషన్ మార్క్స్ అనమాట. సో ఈజీ అనమాట. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇవి మనకి డైరెక్ట్ స్పీచ్ సెంటెన్సెస్ లేకపోతే కొటేషన్స్, అంటే ఏమైనా మోటివేషన్ కొటేషన్స్ చాలా ఉంటాయి కదా, వాటిని ఇండికేట్ చేయడానికి ఈ కొటేషన్ మార్క్స్ అన్ని యూజ్ చేస్తుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ షీ సెడ్ ఐఎమ్ సో ఎక్సైటెడ్ టు లెర్న్ పంక్చుయేషన్. సో మీకు డైరెక్ట్ స్పీచ్ గురించి చెప్పాలంటే ఏం లేదండి, జస్ట్ మీరు 2 persons తో జరిగేదాన్నే డైరెక్ట్ స్పీచ్ అంటారు. ఇంకా థర్డ్ పర్సన్ ఎంటర్ అయిన దాన్ని ఇండైరెక్ట్ స్పీచ్ అంటారు. సో మీకు దాంట్లో డెప్త్ గా కావాలనుకుంటే ఇంకో వీడియో చేస్తాను, జస్ట్ మీరు కామెంట్స్ లో ఎస్ అని చేస్తే నేను చేస్తాను. సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇందులో మనకి డైరెక్ట్ స్పీచ్ లో ఒక స్పెసిఫిక్ సెంటెన్స్ ని స్పెసిఫిక్ చేయాలంటే
కొటేషన్ మార్క్స్ అనేవి ఇంపార్టెంట్ అనమాట. ఎందుకంటే అవి లేకపోతే మనకి జస్ట్ శూన్యంగా లేకపోతే వేస్ట్ లాగా కనిపిస్తూ ఉంటుంది ఒక సెంటెన్స్ అనేది. సో మనం నెక్స్ట్ టాపిక్ వచ్చేసి కాలన్ అండ్ సెమీకాలన్ అనే పంక్చుయేషన్ మార్క్స్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ కాలన్ అంటే ఏవైనా ఎక్స్ప్లెనేషన్ లేకపోతే లిస్ట్ కి ముందు వాడేదాన్ని మనం కాలన్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్, ఐ నీడ్ ద ఫాలోయింగ్ ఐటమ్స్, ఏ పెన్, ఏ నోట్బుక్ అండ్ ఎ రూలర్. ఇందులో మనకి ఒక లిస్ట్ చెప్తున్నారు కాబట్టి దీన్ని మనం ఒక కాలన్ గా గుర్తించవచ్చు. ఎందుకంటే ఇక్కడ కాలన్ అనేది మనకి మీనింగ్స్ లో మీరు చూసే ఉంటారు, గ్లాసరీ లేకపోతే ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్స్ లో మీరు చూసే ఉంటారు ఇలాంటివన్నీ. ఈ మనకి ఎక్స్ప్లెనేషన్ చెప్తుంది, ఈ ఎగ్జాంపుల్ మనకి లిస్ట్ చెప్తుంది. సో కాలన్ లాగే సెమీకాలన్ అంటే యూజ్ టు జాయిన్ టూ రిలేటెడ్ ఇండిపెండెంట్ క్లాసెస్, అంటే రెండు ఇండిపెండెంట్ సెంటెన్సెస్ ని రిలేట్ చేసే పంక్చుయేషన్ మార్కే సెమీకాలన్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్, ఐ లవ్ రీడింగ్, ఇందులో మనకి ఒక సెంటెన్స్, ఇంకా ఇట్స్ మై ఫేవరెట్ హాబీ ఇందులో ఒక సెంటెన్స్. ఈ రెండింటినీ మనం కాపాలంటే మధ్యలో కంజంక్షన్స్ రావాలి. సో మనం అంత చేయకుండా మధ్యలో ఒక సెమీకాలన్ పెడితే ఈజీగా మీరు ఒక సెంటెన్స్ ఫామ్ చేయగలుగుతారు. సో మనం నెక్స్ట్ సెక్షన్ చూసుకుంటే క్యాపిటలైజేషన్ అనమాట. సో ఇది అనేది చాలా ఇంపార్టెంట్ టాపిక్. ఫర్ ఎగ్జాంపుల్, మీరు లిసన్ క్లోజ్లీ. నౌ లెట్స్ టాక్ అబౌట్ క్యాపిటలైజేషన్. Capital letters are used to begin specific words or show importance. Here are the rules you need to know. సో మనకి క్యాపిటల్ లెటర్స్ అనేవి మనకి ఏవైనా సెంటెన్స్ స్టార్ట్ అయినప్పుడు లేకపోతే ఏమైనా వర్డ్ స్టార్ట్ అయినప్పుడు క్యాపిటల్ లెటర్స్ అనేవి యూజ్ చేస్తూ ఉంటారు. ఇంకా వాటి ఇంపార్టెన్స్ ని వాటి ముఖ్యత్వాన్ని చూపించడానికి క్యాపిటల్ లెటర్స్ అని వాడుతుంటారు. సో ఇవి కానీ మీరు పెట్టకపోతే మీరు ఎగ్జామ్స్ లో మార్క్స్ అనేవి యూజ్ చేసుకునే ఛాన్సెస్ అనేవి ఉంటాయి. సో వీటిలో మీరు చాలా టైప్స్ చూసుకోవచ్చు, ఎప్పుడు పెట్టాలి, ఎలా పెట్టాలి అని. సో మీకు అవన్నీ ఇప్పుడు నేను నేర్పిస్తున్నాను అనమాట. సో మనం ఫస్ట్ టైప్ ఆఫ్ క్యాపిటలైజింగ్ వచ్చేసి క్యాపిటలైజ్ ద ఫస్ట్ వర్డ్ ఆఫ్ ఏ సెంటెన్స్. సో ఇది అనేది చాలా ఇంపార్టెంట్ రూల్ అనమాట. ఎందుకంటే ఎప్పుడైనా సెంటెన్స్ లో ఉన్న ఫస్ట్ వర్డ్ ని మీరు ఎప్పుడు క్యాపిటలైజ్ చేయాలి అంటే ఫస్ట్ వర్డ్ లో ఉన్న ఫస్ట్ లెటర్ ని క్యాపిటల్ లెటర్ లో రాయాలి. ఫర్ ఎగ్జాంపుల్, ద క్యాట్ ఈస్ స్లీపింగ్, ఇందులో మీకు ద అనేది టీ అనేది ఇక్కడ మీకు క్యాపిటల్ లెటర్స్ లో కనిపిస్తుంది. సో ఇక్కడ దా అనే ఒక ఇంపార్టెన్స్ మీకు చూపిస్తుంది కాబట్టి మీరు దీన్ని క్యాపిటలైజ్ చేయాల్సిన అవసరం ఉంది. సో నెక్స్ట్ టైప్ ఆఫ్ రూల్స్ చూసుకుంటే క్యాపిటలైజ్ ప్రాపర్ నౌన్స్ అండ్ యాడ్జెక్టివ్స్. అంటే ఏదైనా పీపుల్, ప్లేసెస్, థింగ్స్ ఒక స్పెసిఫిక్ గా మీరు ఎక్కడైనా మెన్షన్ చేసి ఉంటే వాటిని మనం క్యాపిటలైజ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇక్కడ మీకు సారా విజిటెడ్ ప్యారిస్ లాస్ట్ సమ్మర్, ఇందులో మీకు సారా అనేది ఒక నేమ్, ఇంకా ప్యారిస్ అనేది ఒక స్పెసిఫిక్ ప్లేస్. ఇందులో మీకు సారా అనేది నేమ్తో రావడం వల్ల దీన్ని మీరు క్యాపిటలైజ్ చేయాల్సిన అవసరం ఉంది. సో ప్యారిస్ అనేది కూడా ప్లేస్ కాబట్టి దాన్ని కూడా మీరు క్యాపిటలైజ్ చేయాలి, ఎందుకంటే అది ఒక ఇంపార్టెన్స్ చూపిస్తుంది కాబట్టి. నెక్స్ట్ టైప్ ఆఫ్ క్యాపిటలైజేషన్ చూసుకుంటే capitalizing titles when used before names or for books, movies, etc. Like for example, ఏదైనా నేమ్ లేకపోతే బుక్ ఒక నేమ్ లేకపోతే మూవీ యొక్క నేమ్ గురించి చెప్పే టైటిల్ గురించే క్యాపిటలైజ్ చేసి దాన్నే మనం క్యాపిటలైజ్ టైటిల్స్ అనేది అంటాం. ఫర్ ఎగ్జాంపుల్, ప్రెసిడెంట్ లింకన్ గేవ్ ఏ స్పీచ్, ఇందులో మీకు ప్రెసిడెంట్ అనేది ఒక టైటిల్ అనమాట. ఇక్కడ లింకన్ అనే వ్యక్తికి ప్రెసిడెంట్ అనే టైటిల్ ఇచ్చారు కాబట్టి దాన్ని ఒక ఇంపార్టెన్స్ గా చూపించి దానికి ఒక క్యాపిటలైజేషన్ చేశారనమాట. నెక్స్ట్ టైప్ ఆఫ్ క్యాపిటలైజింగ్ చూసుకుంటే క్యాపిటలైజింగ్ ద ప్రొనౌన్ ఐ. ఎగ్జాంపుల్, ఇందులో మీకు మీరు ప్రొనౌన్ ఐ ఆమ్ లెర్నింగ్ ఇంగ్లీష్, మై నేమ్ ఇస్ ఆదిత్య, ఇందులో మీకు ఐ కనిపిస్తూ ఉంటుంది. ఐఎమ్ స్టడీయింగ్ ఇన్ 7th class 8th class అని ఉంటాయి కదా. ఐ అనే ప్రొనౌన్ మీరు ఎప్పుడు క్యాపిటలైజ్ చేస్తూ ఉండాలి, ఎందుకంటే ఐ అనేది మీరు క్యాపిటలైజ్ చేయకపోతే దానికి మీరు అస్సలు న్యాయం చేసినట్టు అవుతుంది. ఎందుకంటే ఐ అనేది ఒక ప్రొనౌన్ కాబట్టి, ఇంకా ప్లస్ అది ఒక మెయిన్ ప్రొనౌన్ కాబట్టి మీరు దాన్ని క్యాపిటలైజ్ చేయాల్సిన అవసరం చాలా ఉంటుంది. నెక్స్ట్ టైప్ ఆఫ్ క్యాపిటలైజేషన్ చూసుకుంటే క్యాపిటలైజింగ్ డేస్, మంత్స్ అండ్ హాలిడేస్. ఎగ్జాంపుల్, అంటే మీరు రోజులు, నెలలు, ఇంకా సెలవుల గురించి పెట్టే క్యాపిటలైజింగ్ నే మీరు క్యాపిటలైజ్ డేస్, మంత్స్ అండ్ హాలిడేస్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్, వీ విల్ మీట్ ఆన్ ఫ్రైడే అనేది ఒక డే అనమాట. ఇంకా డిసెంబర్ అనేది ఒక మంత్, ఇంకా ఫర్ క్రిస్మస్ అనేది ఒక హాలిడే. సో మీరు జస్ట్ ఏం తెలుసుకోవాలంటే ఇందులో ఏమైనా ముఖ్యమైన పాయింట్స్ ఉంటే వాటిని మీరు క్యాపిటలైజ్ చేయాలి. అలానే ప్రతిదాన్ని మీరు క్యాపిటలైజ్ చేసుకొని పోతే అది మీకు వాల్యూలోకి రాదు, కాబట్టి ఆ సెంటెన్స్ అనేది సెన్స్ అనేది మేక్ చేయదు. సో మీకు ఎప్పటివరకు అర్థమైంది అనుకుంటున్నాను. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ సీ ఇన్ ద నెక్స్ట్ గ్రామర్ వీడియో.